మీరు చట్టబద్ధంగా చేయనందుకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ మానవతా దృక్పథంతో మీరు వ్యవహరిస్తలేనందుకు మాత్రమే దాన్ని మేము అలా అడ్డుకుంటున్నామే తప్పిస్తే మరి అమలులో ఎలాంటి అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఈరోజు అసెంబ్లీలో చట్టం చేయండి ఒక సీఎం గారికి హైడ్రా చైర్మన్ గారికి ఎలాంటి హక్కు ఉంటుందో మీరే చెప్పండి యాజ్ ఏ అడ్వకేట్ గా. అంటే జీవోతో ఒక ఇల్లును కూల్చొచ్చా, ఆస్తిని కూల్చొచ్చా? కూల్చలేము. కానీ చట్టముతో కూల్చొచ్చు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా మీరు దాన్ని అంటే ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఇల్లుకి ఇల్లు ఇవ్వాలి, భూమికి భూమి ఇవ్వాలి, డబ్బుకు డబ్బు ఇవ్వాలి. ఆ ఆల్టర్నేటివ్ వ్యవస్థ చూపెట్టకుండానే మరి ఆ గృహాలను తొలగించడం అనేది మరి మంచిది కాదు. కాబట్టి రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని గమనించాలి. హైడ్రా అమలు అనేది పక్కదారి పట్టింది. దాని విషయంలో మేము మాట్లాడుతున్నాం. కానీ హైడ్రా తప్పనో లేకపోతే మూసి ప్రక్షాళన తప్పనో మేము మాట్లాడట్లేదు. ఇంకొకటి, మూసీలో కూల్చేది హైడ్రా కాదు. మీరు ఒక్కసారి దయచేసి మూసీలో కూల్చేది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆ హోదాలోనే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ హోదాలోనే మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి ఇళ్లు కూల్చడం జరుగుతుంది. హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు ఉంది కాబట్టి హైడ్రా పరిధిలో అది చేస్తుంది. ఇది చాలా క్రిస్టల్ క్లియర్. మీరేం కన్ఫ్యూజ్ కావకండి. జీ తెలుగు న్యూస్ ప్రజానికాన్ని ఇంకొక క్వశ్చన్ అండి. ఇంకొక క్వశ్చన్, మూసీ నది పరివాహక ప్రాంతం అంటే మూసీ సుందరీకరణ అనేటటువంటి ఒక మంచి ఏదైతే కార్యక్రమం ఉందో మరి మూసీ నదే లేకపోతే మరి మూసీ సుందరీకరణ ఎలాగా? ఈరోజు నెవీ రాడార్ ను అడ్డం పెట్టేసేసి నెవీ రాడార్ ఎక్కడైనా పెట్టచ్చు, ఎక్కడైనా ఏ స్పాట్ అయినా పెట్టచ్చు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాదు లేదు 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 ఆ స్పాట్ కోసం ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. అడవిని నరికి నదిని అంటే ఏదైతే పొదుగును కోసేస్తే పాలెట్లు వస్తాయి. కాబట్టి ఈ రోజు మరి ఆ నదిని పుట్టుక జన్మస్థానమైన మరి దామగుండం అడవులను నరికితే ఇంకా మూసీ ప్రక్షాళన ఎందుకు? మూసీ ప్రక్షాళన ఎందుకు? మూసీ సుందరీకరణ ఎందుకు? ఒక్కసారి దయచేసి మరి రేవంత్ రెడ్డి గారితో మా విన్నపం ఏంటంటే వికారాబాద్ ప్రజల తరపున ఆ అడవిని 3000 ఎకరాల అడవిని నరకకుండా చూడాలి. యాజ్ ఏ అడ్వకేట్ గా మానవతావాదిగా అని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి విజయ క్షత్రియ గారు, అలాగే వద్ది శ్రీనివాసరెడ్డి గారు.